హాయ్, వెల్కమ్ టు యూటీవీ. బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితులు మేడుపడును తలపిస్తున్నాయి. పైకి పార్టీలో నాయకులంతా బాగున్నట్లు అనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఫ్యామిలీలో కీలక నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు చాలా ఎక్కువయ్యాయని, అవి ఏ క్షణమైనా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్న ప్రచారం ఊపందుకుంటుంది. పార్టీకి పిల్లర్లుగా ఉన్న వారిలో ఒకరు బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుంటారని అంటున్నారు. అందులో నిజం ఎంత ఉందో కానీ అసంతృప్తి మాత్రం నిజమని బీఆర్ఎస్లో స్థాయి నేతలకు చాలా స్పష్టంగా ఉంది. అది ఎటువైపు మలుపులు తిరుగుతుందా అని ఆలోచిస్తున్నారు. భారత రాష్ట్ర సమితికి కేసీఆర్ మూలపురుషుడు అయితే పార్టీని నడిపే పిల్లర్స్గా కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉన్నారు. కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు హరీష్ రావు నెంబర్ 2. కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా రాజకీయ వ్యూహాలు అమలు చేసి పార్టీని ఓ రేంజ్కు తీసుకెళ్లడంలో ఆయన పాత్రను ఎవరు కాదనలేరు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక హరీష్ రావు పాత్రని ఆయన తీసుకున్నారు. 10 ఏళ్ల పాటు చక్రం తిప్పారు. ఇప్పుడు కూడా ఆ పార్టీలో ఆయనదే హవా. అలాగే కవిత కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. జాగృతి ద్వారా అందరినీ ఏకం చేశారు. అయితే ఇప్పుడు పార్టీ వ్యవహారాల్లో ఈ ముగ్గురు 3 దారుల్లో వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఒకరి అభిప్రాయాలతో మరొకరికి పొసగడం లేదని, తమకు ప్రాధాన్యత లేదని, ఎవరికి వారు అసంతృప్తికి గురవుతున్నారని అంటున్నారు. హరీష్ రావు తన మామ గీత గీసిన గీతను దాటనని, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అదే మాట మీద ఉంటానని చెబుతున్నారు. ఆయనను ఉమ్మడి మెదక్కే పరిమితం చేసినా లైట్ తీసుకున్నారు. గతంలో ఈటలతో పాటు ఆయనను దూరం పెట్టినా అవమానాలు ఎదుర్కొన్న చిన్న మాట కూడా తోలలేదు. ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉంటారని, అసంతృప్తికి గురయ్యే అవకాశం లేదు. ఇటీవల కాలంలో కవిత ఎక్కువగా పార్టీ వ్యవహారాల కన్నా జాగృతి పేరు మీదనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహించే విషయంలో సరైన స్పందన లేకపోవడంతో కవిత జాగృతి పేరుతో డీసీ ఉద్యమం, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే అంతిమంగా పార్టీ కోసమే అన్నట్లుగా ఆమె చెబుతున్నారు. ఇటీవల ఆమెకు పార్టీలో మరింత ప్రాధాన్యం తగ్గించారని, ఎలకతుర్తి సభ విషయంలో అసలు పట్టించుకోలేదని అంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఫ్యామిలీలో వివాదాలు పెరిగిపోయాయని, పగుళ్లు పోడ్చలేనంత వచ్చాయన్న ప్రచారం ఊపందుకుంది. ఇవి నిజమే అయితే సంచలనాత్మక రాజకీయ పరిణామాలకు కారణమయ్యే అవకాశం ఉంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.